పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పుడు పూర్తిగా ఎఫ్ఎస్ఓ ఆధీనంలోకి వెళ్ళిపోయింది పలు ప్రాంతాలని కూడా. పుతిన్ రాక తర్వాత ఏర్పడినటువంటి సెక్యూరిటీ అనేటువంటిది మీ అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు. పుతిన్ ఎలాంటి సెక్యూరిటీ తీసుకుంటాడనేది ఢిల్లీలో ఇప్పుడు పూర్తిగా అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. పుతిన్ భద్రత కోసం పుతిన్ పూర్తిగా ఆయన మల విసర్జనను కూడా ఎక్కడా కూడా ఏ దేశం వెళ్ళినా కూడా ఆ ల్యాండ్లో పడకుండా పూర్తిగా ఆ సూట్ కేసులలో మరలా తన దేశానికి తిరిగి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో చూసాం ట్రంప్ని కలిసేటువంటి సందర్భంలో. ఇప్పుడు కూడా అలాంటి పరిణామం ఉంది. అండ్ ఇప్పుడు ఢిల్లీ మొత్తం కూడా అప్రమత్తం అయిపోయింది. ఢిల్లీలో పూర్తిగా ఎస్ఎఫ్ఓ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఆకాశం, భూమి, గాలి అన్నిటిని కూడా కంట్రోల్లోకి తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుందంటే పుతిన్కి మన దేశ పర్యటన నేపథ్యంలో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి భద్రత ఉందనేది. సో ఫస్ట్ పుతిన్ బస చేసేటువంటి హోటల్ విషయానికి వస్తే, పుతిన్ బస చేసేటువంటి హోటల్ గోప్యత భద్రతా వ్యూహంలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే అది బస చేయడమే చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి, ఆ ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి. పుతిన్ ఆయన ప్రతినిధి బృందం కోసం ఢిల్లీలోని 3 ప్రముఖ హోటళ్ళు, తాజ్ హోటల్ ఒకటి, ఐటీసీ, మౌర్య షెరటన్, హోటల్ ఒబెరాయ్, ఈ 3 హోటళ్లను కూడా బుక్ చేయడం జరిగింది. బలగాలు కూడా దీన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయన ఏ హోటల్లో బస చేస్తారనేది లాస్ట్ వరకు తెలియదు. ఇప్పుడు ఈ 3 హోటల్ని బుక్ చేశారు. బట్ ఏ హోటల్లో స్టే చేస్తారనేది ఆ క్షణం వరకు, ఆయన కార్తో అక్కడికి వెళ్ళే వరకు కూడా థర్డ్ పర్సన్కి తెలియదు. అంత సీక్రెట్గా ఉంటుందన్నమాట. అందుకని 3 బుక్ చేసుకుంటున్నారు ట్రయాంగిల్గా. ఎప్పుడు అంటే అవతల వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వరన్నట్టు, ఎక్కడ ఏ హోటల్లో బస చేస్తారనేది కూడా వారికి అర్థం కానటువంటి విషయంగా చేస్తారు. మన ప్రధాని వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. రైట్, ఇక ఎస్ఎఫ్ఓ ద్వారా నిర్ణయించబడుతుంది ఆ హోటల్ బస చేయడం అనేది లాస్ట్ నిమిషంలో. ఈ గోప్యత శత్రువు లేదా అనుమానిత వ్యక్తులు లక్ష్యంగా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని గుర్తించకుండా నిరోధిస్తుంది. ఆయన బస చేసే హోటల్లోని అన్ని అంతస్తులు ఎఫ్ఎస్ఓ సంపూర్ణ నియంత్రణలో ఉంటాయి. ఇప్పుడు వారి భద్రతా సంస్థ ఎస్ఎఫ్ఓ అంటే రష్యా, వారంతా వాళ్ళ యొక్క రష్యా భద్రతా దళాల పర్యవేక్షణలోనే గది చుట్టూ అభేద్యకరమైనటువంటి రక్షణ ఏర్పాటు కూడా చేస్తున్నారు. అండ్ అలాగే అక్కడ భద్రత ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాలలో బస ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాంతం కానీ, ఈ యొక్క సదస్సులు జరిగేటువంటి దగ్గర కానీ బహుళస్థాయి భద్రతా వలయంలో భూమిపైనే కాకుండా ఆకాశంలో కూడా నిఘా ఉంచుతుంది. పుతిన్ ప్రయాణించేటువంటి ప్రాంతం చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో స్వాట్ టీములు, యాంటీ టెర్రర్ యూనిట్లు, క్విక్ రెస్పాన్స్ టీములు మోహరించి ఉంటాయి. చూడండి, ఆయన ఎక్కడైతే పర్యటిస్తారో అక్కడి నుంచి 3 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ యొక్క స్వాట్ టీమ్స్, యాంటీ టెర్రరిస్ట్ యూనిట్లు, క్విక్ రెస్పాన్స్ టీములు 3 కిలోమీటర్ల పరిధినంతా కూడా వారి కంట్రోల్లో ఉంచుకుంటాయి. ఈ వలయం పుతిన్ కదలికల ఆధారంగా నిరంతరం మారుతూ ఉంటుంది. గగనతలం నుంచి జరిగేటువంటి ముప్పును కూడా నివారించడానికి ప్రత్యేకమైనటువంటి జామర్లు, అధునాతన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ మోహరించబడుతున్నాయి. ఆకాశం నుంచి ఎవరైనా దాడి చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా వాటిని కట్టడి చేసేందుకు జామర్లు ఒకటి, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా మోహరించి ఉంటాయి. పుతిన్ ఎక్కడ అడుగుపెట్టినా కూడా ఈ వ్యవస్థలు అనధికారిక డ్రోన్లను గుర్తించి వాటి సిగ్నల్స్ను అడ్డుకోవడం లేదా వాటిని కూల్చివేయడం చేయగలవు. స్నైపర్లు, కౌంటర్ అసాల్ట్ టీంలు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎత్తైన భవనాలు, డాబాల పైన, ఇప్పుడు పుతిన్ ఎగ్జాంపుల్ ఈ ప్రదేశాల్లో ఉన్నారంటే ఇప్పుడు కనిపించే చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నింటిలో కూడా ఆల్రెడీ ఒక స్నైపర్ అక్కడ తిష్టేసుకొని కూర్చుంటాడు. ఎవరైనా సడన్గా పుతిన్ పక్కన అనుమానాస్పదమైన వ్యక్తి ఉన్నా అటాక్ చేయడానికి ప్రయత్నించినా కూడా అక్కడ స్నైపర్ గురి నేరుగా పుతిన్ వైపే ఉంటుంది. ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తులను అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంటాడు. సో ఈ స్నైపర్ విభాగం కూడా ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది పుతిన్ పక్కన. పుతిన్ భద్రతకు అత్యంతమైన కీలకమైనటువంటి అంశం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం. భద్రతా బృందాలు యాంటీ డ్రోన్ గన్స్, అదేవిధంగా సిగ్నల్ మానిటరింగ్ సిస్టమ్తో కూడిన వాటితో సిద్ధంగా ఉంటారు. కమ్యూనికేషన్ సిగ్నల్స్ నిరంతరం పర్యవేక్షించి ఏదైనా అనుమానాస్పద సంకేతాలను లేదా ముప్పును కూడా ముందుగానే గ్రహిస్తారు. ఈ కేంద్ర ఏజెన్సీలు కానీ, ఎఫ్ఎస్ఓ కానీ, ఢిల్లీ పోలీసులు కానీ సమాచార మార్పిడి కోసం రియల్ టైమ్ కోఆర్డినేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసుల ఉన్నతాధికారులు. ఇప్పుడు రష్యాకు సంబంధించిన భద్రతా సంస్థ ఎఫ్ఎస్ఓ, మన కేంద్ర ఏజెన్సీలు,
ఢిల్లీ పోలీసులు వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకు ఒక కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళాలి కాబట్టి వారందరికీ ఒకటి ఆల్రెడీ ఏర్పాటు చేశారు. అండ్ ప్రధానంగా కాన్వాయ్, ఇంకా పుతిన్ కాన్వాయ్కి సంబంధించిన వ్యూహం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, ఎవరికి అర్థం కాదు వెళ్ళేటువంటి వ్యక్తులకి. పుతిన్ కాన్వాయ్ రక్షణ వ్యూహంలో అత్యంత తెలివైనటువంటి భాగం. పుతిన్ కాన్వాయ్లో ఒకే రకమైనటువంటి అనేక కార్లు ఉంటాయి. అలాగే ఈ వ్యూహం ఉద్దేశపూర్వకంగా గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఈ కాన్వాయ్ వ్యూహం కారణంగా పుతిన్ ఏ కారులో ప్రయాణిస్తున్నారో ఆయన వ్యక్తిగత భద్రతా ఏజెన్సీకి తప్ప, నా కారులో ఉండేటువంటి తన భద్రతా ఏజెన్సీ ఎవరైతే ఉంటారో వారికి తప్ప ఇంకా ఏ వ్యక్తికి తెలియదు. బయట ఉండేటువంటి ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ అవతల ఉన్నటువంటి వ్యక్తులు వారికి కూడా తెలియదు తను ఏ కారులో ఉన్నాడని చెప్పేసి. అంత పటిష్టమైనటువంటి గందరగోళమైనటువంటి కాన్వాయ్ వ్యూహాన్ని అమలుపరుస్తుంది రక్షణ ఏజెన్సీ పుతిన్కి సంబంధించింది. ఇలాంటి భీకరమైనటువంటి రక్షణ వ్యవస్థతోటి ఢిల్లీలో అడుగు పెడుతున్నారు పుతిన్. ఈ నేపథ్యంలో అంత అలర్ట్ అయిపోయింది ఢిల్లీ మొత్తం కూడా. FSO తన కంట్రోల్లోకి తీసుకుంది, ఆధీనంలోకి తీసుకుంది. ఢిల్లీ పోలీసులు కేంద్ర ఏజెన్సీల సహకారంతో మూకుమ్మడిగా కోఆర్డినేట్ చేసుకుంటూ పుతిన్ పర్యటనను ముందుకు తీసుకువెళ్ళబోతున్నాయి.